2 ఆకాశ రహస్యం వాయుపీఠం తల్లి చెప్పిన రహస్య స్థలం వాయుపీఠంగా ప్రసిద్ధి పొందినది. ఇది భూమి మీద కనిపించని రహస్యమైన ప్రాంతం, కానీ ఆకాశంలో ప్రాణశక్తులను రక్షించే శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. ఈ పీఠం చీకటి శక్తులకు కూడా ప్రాధాన్యమైన ప్రదేశం, ఎందుకంటే అది వారి బలాన్ని కూడా నియంత్రించగలదు. 3 యాత్ర ప్రారంభం నాగసర్పం, అర్చకుడు మరియు మరికొంతమంది విశ్వసనీయ భక్తులు ఒక మహాయజ్ఞంతో ఆకాశ రహస్య స్థలానికి చేరడానికి శక్తిని పొందాలని సంకల్పిస్తారు. తల్లి ఇచ్చిన దిశానిర్దేశాలు ఆ పీఠానికి చేరుకోవడానికి ఒక ప్రత్యేక మంత్రోచ్చారణ అవసరం, మరియు దానిని కేవలం అర్చకుడి మరియు నాగసర్పం కలయిక మాత్రమే చేయగలదు. ప్రారంభ యజ్ఞం గ్రామంలో ఒక మహాయజ్ఞం నిర్వహిస్తారు. ఇది వారికి ఆకాశ పీఠానికి తాత్కాలిక ప్రవేశాన్ని కల్పిస్తుంది. 4 ఆకాశ పీఠంలో ఎదురైన శత్రువులు వాయుపీఠంలో ప్రవేశించిన తర్వాత అర్చకుడు మరియు నాగసర్పం శత్రువుల బలాన్ని ఎదుర్కొంటారు. చీకటి శక్తుల అడ్డంకులు ఈ శక్తులు వాయుపీఠాన్ని భయంకరమైన చీకటితో నిండించినాయి. ఈ చీకటిని వీడి తల్లి యొక్క కాంతి రేఖలను పునరుద్ధరించడమే అర్చకుడి కర్తవ్యం. నాగసర్పం పాత్ర నాగసర్పం తన శక్తివంతమైన రూపాన్ని ప్రదర్శించి చీకటి శక్తులను అడ్డుకుంటుంది. 5 తల్లి శక్తిని తిరిగి పొందడం వాయుపీఠంలో అర్చకుడు ఒక ప్రత్యేక మంత్రంతో తల్లి యొక్క ఆకాశ శక్తిని పునరుద్ధరిస్తాడు. తల్లి ఆ శక్తిని స్వీకరించి దానిని కొత్త రీతిలో భూమికి అందజేస్తుంది. కాని తల్లి తన భక్తులతో చివరి మాటలో చెబుతుంది, ఇది కేవలం ఒక భాగం మాత్రమే. శత్రువుల అసలు రూపం ఇంకా బయటపడలేదు. నా భక్తుల సంరక్షణ కోసం మీ భక్తి, ధైర్యం మరింత అవసరం అవుతుంది. 6 ముగింపు కొత్త మలుపు ఈ అధ్యాయం తల్లి ఆకాశ శక్తిని తిరిగి రక్షించడంతో ముగుస్తుంది. కాని గ్రామంలో వాయుపీఠం ముప్పు నుంచి మళ్లీ ఒక కొత్త మలుపుకు సంకేతాలుగా కొన్ని రహస్య మార్పులు కనిపిస్తాయి. ఆకాశంలో ప్రకాశించే కొత్త రేఖలు కనిపిస్తాయి. ఇవి మరొక కొత్త శత్రువు సంచారం అని అర్థమవుతుంది. తల్లి చెప్పిన తుది యజ్ఞం గురించి కొత్త సంకేతాలు బయటపడతాయి. ఈ ప్రక్రియలో తల్లి, అర్చకుడు మరియు నాగసర్పం మరొక భీకరమైన సమరానికి సిద్ధమవుతారు.